అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తప్పు జరిగితే మీదే. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కళ్ళ ముందు చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 5,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఇచ్చాం. ఎందుకు వస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా సోయింగ్ తగ్గింది. షార్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపమా విజిలెన్స్ లోపమా అనేది నాకు అర్థం కావట్లేదు. సోయింగ్స్ లాస్ట్ ఇయర్ మీద తగ్గాయి, అలొకేషన్ ఇచ్చింది పెరిగింది. కనీసం ఒక్కరోజు మా మీడియా మిత్రులు పిలిచి చెప్పారా? వాళ్ళకి చెప్తే కదా ప్రజలకు అర్థమయ్యేది. ఇంత క్లారిటీ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కంగారు పడ్డా, షార్టేజ్ వచ్చిందేమో అని చెప్పి 10 రోజుల కిందట మేము కూర్చొని రివ్యూ చేసుకోవాల్సి. కలెక్టర్ గారు లేరు అప్పుడు, ఈ వాజ్ అన్ ట్రైనింగ్. మీరు యూ ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. యూరియా కొరత రాకూడదు, ఏ రైతుకు కూడా దొరకలేదని కూడా. అట్లనే విచ్చలవిడి వాడకాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. బికాజ్ యాజ్ ఇట్ ఈస్ హైయెస్ట్ కన్జ్యూమ్షన్ ఉన్నటువంటి జిల్లా కూడా మందే పెరుగుతూ ఉంది. 5 వాడాల్సిన దగ్గర 8, 9 వాడుతున్నారు. రైతుల్లో అవేర్నెస్ పెంచండి. ఏ పంటకి ఎకరాకి ఎంత వాడాలి అనేది ప్యాంప్లెట్ కొట్టి అవేర్నెస్ పెంచండి. మీరు కైండ్లీ డూ యువర్ ఎక్సర్సైజ్. కలెక్టర్ గారు మీరు మానిటర్ చేయండి. ఇంత చేసి గవర్నమెంట్ చెడ్డ పేరు ఏ ఒక్క దగ్గర నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్ కదా. ఏ రైతు తీసుకున్నాడు, ఏ రైతు తీసుకోలేదు, ఎక్కడైనా జరిగాయి అనేటువంటిది దృష్టికి వస్తే విజిలెన్స్ వచ్చిందా ఇక్కడికి? సార్ ఎస్పీ గారు ఉన్నారు సార్. ఇందులో సార్ విఎండికి ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ర్యాండమ్ గా రికార్డు వెరిఫై చేయమనండి. ఎందుకనంటే మనం ప్రతిదీ ఆధార్ బేస్డ్ పెట్టాము. ఆధార్లో ఏ రైతు తీసుకున్నాడు అనేది ట్రాక్ అవుతుంది. ఎమ్మెల్సీ గారు ఆయన చెప్పినప్పుడు నిజంగా అట్లాంటివి ఏ సొసైటీలో అయినా జరిగితే లెట్ us బ్రింగ్ దెమ్ టు ది టాస్క్. ప్రతి రైతుకి అందాలి, యూరియా కొరత ఉండకూడదు అనేటువంటిది కమిట్మెంట్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారే దీని మీద రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ గతంలో ప్రైవేట్కి ఎక్కువ వెళ్తే అది కూడా వద్దు అని మెజారిటీ 70% ఈస్ గివెన్ టు ది సొసైటీస్. ఏ సొసైటీ కూడా తప్పు చేయడానికి వీల్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.